హాయ్ అండి. హెపటైటిస్ బి ఎన్ని రకాలుగా ఉంటుంది? ఈ హెపటైటిస్ బి వ్యాధికి చికిత్స ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు హెపటైటిస్ బి అనేది చాలా మందిలో ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా ఏమంటుంటారంటే పేషెంట్స్ సార్ మేము హెల్త్ ప్రొఫైల్కి వెళ్దాం, హెల్త్ చెకప్ చేయించుకున్నామండి, అందులో మనకు నార్మల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చింది, హెచ్బిఎస్ ఏజ్ పాజిటివ్ వచ్చింది అని చెప్తారండి. ఈ హెచ్బిఎస్ ఏజ్ పాజిటివ్ అనేది నార్మల్గా వాళ్ళు టెస్ట్ చేయించుకుంటేనే మన బయటపడింది, కానీ దానికి ఎలాంటి సిమ్టమ్స్ రాలేవు, మనకు ఎలాంటి రకాల సిమ్టమ్స్ లేవు. కానీ ఈ హెచ్బిఎస్ ఏజ్ పాజిటివ్ ఉంటే ఏమనుకుంటారు చాలామంది, సార్ నాకు ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే, కొంతమంది హెచ్ఐవి వచ్చిందా, హెచ్ఐవి ఇన్ఫెక్షనా, వైరల్ ఇన్ఫెక్షన్ అని చెప్పి భయపడుతుంటారు. దీనికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతుంటారు. కానీ హెపటైటిస్కి బికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. ఇది చాలా కామన్ ప్రాబ్లమే. ఎందుకంటే ఈ హెపటైటిస్ బి బారిన పడ్డ, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన హీరో అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు కదండి, తనకు కూడా హెపటైటిస్ బి వచ్చింది. ఆయన కూడా ఇప్పుడు ఎంత హ్యాపీగా యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళు మన 100 సంవత్సరాలు హ్యాపీగా బతకొచ్చండి. కానీ దీని వైరల్ లోడ్ ఎట్లా ఉందని చూసుకోవాలి. ఈ వైరల్ లోడ్ తగ్గించే విధంగా హెపటైటిస్ బి కొంతమందిలో నెగిటివ్ కూడా వస్తుందండి. నార్మల్ వచ్చే విధంగా మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి.